హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ అవుట్ చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 7 వేకెన్సీస్ ఉంది. పోస్ట్ నేమ్ చూసుకుంటే టౌన్ ప్లానింగ్ అసిస్ట్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఈ పోస్ట్కి స్టేట్ లెవెల్లో 2 వేకెన్సీస్ ఉంది. మల్టీ జోనల్లో 5 వేకెన్సీస్ ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2026కి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ లోపు ఉండాలి. పే స్కేల్ చూసుకుంటే 51,320 రూపీస్ నుంచి 1,27,310 రూపీస్ పే చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10 జూలై 2026కి బీ ప్లానింగ్ కానీ ఆర్ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఎవరైనా మెరిట్ ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళని డైరెక్ట్ గా ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవాలి. మల్టీ జోన్ 1 లో ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మల్టీ జోన్ 2 లో ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 44 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లెంత్ ఆఫ్ సర్వీస్ ని బేస్ చేసుకుని అప్ టు 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 120 రూపీస్ పే చేయాలి. అది కూడా సెంట్రల్, స్టేట్, పిఎస్యు, కార్పొరేషన్, అదర్ గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు మాత్రమే పే చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఎటువంటి ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే పే చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ, స్పోర్ట్స్ పర్సన్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 40% కంటే తక్కువ రాకూడదు. బీసీ క్యాండిడేట్స్ కి 35% కంటే తక్కువ రాకూడదు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ కి 30% కంటే తక్కువ రాకూడదు. ఈ పర్సంటేజ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఎగ్జామినేషన్ సెంటర్ కి ఎటువంటి ఎలక్ట్రికల్ గెజెట్స్ కానీ డివైజెస్ కానీ తీసుకెళ్లకూడదు. లైక్ స్మార్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, ట్యాబ్స్, ఐప్యాడ్స్, బ్లూటూత్, పేజెస్, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గ్లాసెస్, కెమెరా, ఈ ఐటమ్స్ ని తీసుకెళ్ళకూడదు. ఇన్ కేస్ తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి సేఫ్ కీపింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటుంది. 150 మార్క్స్ కి డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది. పేపర్ 2 లో డిగ్రీ లెవెల్లో ప్లానింగ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటుంది. 300 మార్క్స్ కి డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది. టోటల్ గా 450 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజెస్ చూసుకుంటే పేపర్ 1 వచ్చి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. పేపర్ 2 వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంటుంది. పేపర్ 1 సిలబస్ చూసుకుంటే టోటల్ గా మనకి 15 టాపిక్స్ ఉంటుంది. ఈ 15 టాపిక్స్ నుంచి పేపర్ 1 తయారు చేయడం జరుగుతుంది. పేపర్ 2 సిలబస్ చూసుకుంటే డెమోగ్రఫీ, అర్బనైజేషన్, ఎలిమెంట్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ, ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, డిజాస్టర్, ఫినాన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ ప్రాజెక్ట్స్, అర్బన్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ లెజిస్లేషన్, రీజనల్ ప్లానింగ్, హౌసింగ్ అండ్ హ్యాబిటేట్ ప్లానింగ్ టెక్నిక్స్, అర్బన్ డిజైన్ అండ్ కన్వర్జేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కరెంట్ ప్లానింగ్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ కాన్సెప్ట్. ఈ నోటిఫికేషన్ లో 2% స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఇందులో మనకి మల్టిపుల్ గేమ్స్ అయితే ఉంది. ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్. ఏమైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 2% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చి, సో ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది టోటల్ గా మనకి 64 బ్యాంక్స్ అయితే ఉంది. ఈ 64 బ్యాంక్స్ నుంచి మాత్రమే మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 3 months ఓల్డ్ ఉండకూడదు. ఫైల్ సైజ్ చూసుకుంటే 100 KB నుంచి 200 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ ఫైల్ సైజ్ చూసుకుంటే 20 KB నుంచి 30 KB లోపు ఉండాలి. ఓన్లీ జేపీజీ, పిఎన్జీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ని కానీ డాక్యుమెంట్స్ ని కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సర్వీస్ ఐడి కానీ ప్రొవైడ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. రెసిడెంట్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేయాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 15th జూలై 2026 నుంచి 22nd ఆగస్ట్ 2026 5 PM వరకైతే అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ చూసుకుంటే ఎగ్జామ్ డేట్ నుంచి ముందుగా 7 డేస్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎగ్జామ్ డేట్ ముందు రోజు 5 PM వరకైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసేదానికంటే ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్‌లో మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నంబర్‌కి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఓటీఆర్‌ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ క్యాండిడేట్స్‌కి అడ్వైజ్ ఏమంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క మొబైల్ నంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడికి మాత్రమే ఓటీపీస్ కానీ ఎస్ఎంఎసెస్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్టా ఆర్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి వెబ్ నోట్లో కానీ ప్రెస్ నోట్లో కానీ అలాగే హాల్ టికెట్లో కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడం ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.